కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం 68 రోజులైతాంది. 68 రోజుల్లో అయితే మనం ఏం చేసాం, 67 రోజుల వరకైతే నేనైతే ఏం చేయలేదు. ఈరోజైతే ఏం చేస్తున్నామంటే, ఈరోజు కూడా ఏం చేయలేదు. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏమొచ్చంటే, చలికాలంలో టమాటా చెట్లు ఎందుకు పెరగవు అనే దాన్ని డిస్కస్ డిస్కస్ చేసేకైతే వచ్చాను. మంచు చూడండి. మెయిన్ రీజన్ వచ్చి మంచు. పొద్దున్నే టైం ఇప్పుడు అంటే చలికాలం అనేది మంచు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు గాని టమాటా చెట్లు నాటినారనుకో, ఇప్పుడు నాటే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు టమాటా చెట్లు నాటితే ఏమవుతుంది? ఇలా మంచు పడడం వల్ల మంచు అనేది ఎన్ని గంటల వరకు పడుతుంది? ఇప్పుడు టైం ఎంతైతాంది మనకి 8:30, 9 అయితాంది. 8:30, 9 వరకు కూడా మంచు ఇట్లా విపరీతంగా పడతాంది. ఇదంతా అయిపోయాక 11 గంటలయితుంది. ఇప్పుడు తేమ ఉంటుంది చూడండి ఇక్కడ. చూడండి. ఇదంతా మంచు. ఈ మంచు ఆరాలకి నీకు 11 గంటలు పడుతుంది. ఉండే మంచు అంతా వెళ్ళిపోవాలన్నా కూడా. ఇప్పుడు చూడండి దీన్ని క్లీన్ చేస్తున్నా. ఎంత మంచు పడి ఉంటుంది. ఈ మంచు అంతా వెళ్ళిపోవాలంటే నీకు 11 గంటలు పడుతుంది. 11 నుంచి 11, 12, 1, 2, 3, 4 గంటల వరకు మాత్రమే ఎండ ఉంటుంది. 4 తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మంచు పడతానే ఉంటుంది. చలికాలంలో 24/7 అనేది మంచు పడతానే ఉంటుంది. మనకు ఎండ పడడం వల్ల ఏమవుతుందంటే, ఎండ పడడం వల్ల మంచు అనేది చెట్టు మీద పడకుండా పైన గాల్లోనే ఆవిరైపోతుంది. అందుకని చలికాలం అనేది మంచు 2 గంటలు పడతానే సూర్యుడు రావడం వల్ల అయితే మంచు అనేది భూమి మీద పడకుండా ఆవిరైపోతుంది. అది మెయిన్ పాయింట్. ఇప్పుడైతే మన చెట్టు మీద పడేదనుకో, రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి పొద్దున్నే వరకు మంచు పడతానే ఉంటుంది. 11 వరకు అవుతుంది. అంతవరకు ఏమవుతుంది, చెట్టుకు అనేది కిరణజన్య సంయోక్రియ అనేది జరగదు. కిరణజన్య సంయోక్రియ ఒకటి ఎండ పడితేనే చెట్టు అనేది గ్రోయింగ్ ఉంటుంది. ఎండ పడకంటే ఉండదు. అది అందరికీ తెలిసినదే. అందుకని ఏమవుతుందంటే చెట్టు గ్రోయింగ్ అనేది ఉండదు. ఎప్పుడు తేమ అనేది ఉంటుంది. ఆకు మీద ఎప్పుడు తేమ ఉంటుంది ఏమవుతుంది, ఎక్కువ రోగాలు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చలికాలం అనేది టమాటా పంటను అవాయిడ్ చేయండి. మనము ఇప్పుడు నాటారనుకో, ఇప్పుడు నుంచి విపరీతమైన మంచు మన ఇప్పుడు డిసెంబర్లో నాటిన మంచు ఇప్పుడు ఈసారి కొంచెం లేట్ అయింది. వర్షాలు పడడం వల్ల అయితే కొంచెం మంచు అనేది పడలేదు. ఎప్పుడు భూస్కోవడం వల్ల అయితే మంచు పడలేదు. భూస్కోకని ఉండింది అనుకో, గ్యారెంటీగా మంచు అనేది పడింది. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఏమవుతుంది, విపరీతమైన మంచు పడుతుంది శివరాత్రి వరకు. అప్పుడు నాటితే ఏమైపోతుంది, చెట్టు అనేది గ్రోయింగ్ ఉండదు. ఫస్ట్ 20 దినాలే పంట ఫాస్ట్గా గ్రో అయ్యేది. అప్పుడు ఏమవుతుంది, చెట్టు అనేది సరైన ఎండ పడక చెట్టు పెరగదు. మెయిన్ రీజన్ అదే. తర్వాత ఈ మంచు ఎండాలకు 11 అవుతుంది. మనం ఈ పంటకు మనం ఏమైనా స్ప్రేయింగ్ చేయాలన్నా కూడా 11కి పైనే చేయాలి. మధ్యాహ్నంగా అయితే స్ప్రే చేసుకోవాలి. ఎందుకు, ఈ తేమ అంతా ఆరిపోవాలి. ఆకు మీద ఉండే తేమ అంతా ఆరిపోవాలి. ఆకు మీద ఉన్న తేమ అంతా ఆరిపోయిన తర్వాత మనం స్ప్రే చేయాలి. ఇప్పుడు కానీ స్ప్రే చేసినామనుకో, డోసేజ్ అనేది తక్కువైపోతుంది. దీంట్లో ఆల్రెడీ తేమ ఉంది ఆకులో. ఇప్పుడు కానీ నువ్వు స్ప్రే చేసినామని ఏమవుతుంది, ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసిపోతాయి. స్ప్రేయింగ్లు కూడా వాటరే కదా ఉండేది. ఆ తేమ ఈ తేమ కలిపితే ఏమైంది, డోసేజ్ అనేది తక్కువ అవుతుంది. డోసేజ్ తక్కువైతే నువ్వు కొట్టిన మందు అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనమైతే కొట్టం. అది దీనివల్ల మంచు వల్ల. నాటేటప్పుడు కూడా అంతే. పక్కా ప్లాన్ చేసుకొనైతే నాటండి. ఎలా అంటే అలా నాటొద్దండి. చలికాలము వెదర్‌ని బట్టి అయితే నాటుకోవాలి. మనకు ఎండాకాలం ఎట్లా నాటినా కూడా ఎండాకాలం ఎక్కువ ఎండనే చచ్చిపోతాయి. చలికాలంలో ఎక్కువ మంచు పడి పెరిగి దానికి గ్రోత్ ఉండదు. మనం చూసుకోవాలి. ఎట్లా నాటితే చెట్లు బతుకుతాయి. ఎట్లా పక్కాగా ప్లాన్ చేసుకొని అయితే నాటుకోవాలి. ఇష్టం వచ్చినట్లు నాటితే లాస్‌లోకి వెళ్ళిపోతాం. ఒక మొలక చచ్చిపోయినా మనకు రూపాయి లాస్ అవుతుంది. ఎకరాకి ఎంత లేదన్నా 7,000, 8,000 మొక్కలు పెడదాం. దాంట్లో ఎండకు అర్ధం చచ్చిపోయినాయనుకో, మంచుకు పెరగకుండా పోయినాయనుకో, ఒక ఎకరాకి చేసిన దుక్కి అంతా లాస్ అయిపోతాం. కాబట్టి పక్కాగా ప్లాన్ చేసుకొనైతే పెట్టుకోండి. ఇప్పుడైతే మనకింకా మంచు పడతానే ఉంది. మంచు తగ్గిపోయాలకు ఇంక 10 గంటలయితే అవుతుంది. ఇప్పుడు 8:30, 9 అయితాంది. 10 గంటలయితే 100% అనేది అవుతుంది. 10 గంటల తర్వాత మళ్ళీ దీని మీద తేమ ఆరల్ల. తేమ ఆరేలకి 11, 11:30 అయితుంది. డైలీ ఇట్లా మంచు పడిందనుకో, రోజు మార్చి రోజు డైలీ మంచు పడతానే ఉంది. కాబట్టి చూసుకోండి రైతులు. మంచు ఎక్కువ పడతాంది. ఇప్పుడు నాటే వాళ్ళైతే నాటొద్దండి. ఎందుకంటే కాపాడలేరు చెట్లని. ఈ మంచుకు రోగాలు ఎక్కువైపోతాయి వైరస్‌కి. ఇప్పుడు చలికాలంలో కూడా కరోనా ఎక్కువొస్తాంది చూడండి. ఎండాకాలం ఎక్కువ కరోనా రాలా. సేమ్ అట్లనే ఇది కూడా అంతే. వైరస్ ఎంతవరకు వచ్చిందనుకో ఫాస్ట్‌గా వ్యాపించిపోతాయి చలికాలంలో. వానాక వానాకాలంలో కూడా అంతే. ఎటువంటి రోగాలొస్తాయి. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. మీ దానికి రెస్పాన్స్ ఇచ్చేకి ట్రై చేస్తాను ప్రతి ఒక్క మెసేజ్‌కి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.